నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? అసలు ప్రిలిమినరీ డయాగ్నోసిస్ అంటే ఒక అవగాహనకి ఎలా వస్తారు పరీక్షించే డాక్టర్ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో అసలు ఒకళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాలు అని మనల్ని అప్రోచ్ అయినప్పుడు యూజువలీ మనము హిస్టరీ అడుగుతాం. వాళ్ళు అసలు ఎప్పటి నుంచి అలా ఫీల్ అవుతున్నారు, దానికి ఏమన్నా ట్రిగ్గర్స్ ఉన్నాయా, పార్ట్నర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, సో ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి అతనికి అంగస్తంభన లోపాలు ఉన్నాయా, రీసెంట్గా వచ్చాయా అనేది హిస్టరీలో మనము తీసుకోవాల్సి వస్తుంది. ఇది రెగ్యులర్ హిస్టరీ అండ్ మెడికల్ హిస్టరీ. అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ కొలెస్ట్రీమియాలు ఇలాంటి డిజార్డర్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి ఏమన్నా మెడికేషన్స్ వాడుతున్నారా, ఇవన్నీ హిస్టరీకి వస్తాయి. సో ఆబ్వియస్గా హిస్టరీ అయిన తర్వాత మనము వాళ్ళ పార్ట్నర్ హిస్టరీ తీసుకుంటాం. యూజువలీ సెక్షువల్ యాక్ట్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళు కొత్తగా మ్యారేజ్కి రిలేషన్స్తో వెళ్ళాలని ట్రై చేస్తున్నారా, ఇలాంటి హిస్టరీ అంతా తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? వాళ్ళని పరీక్షించటం. మేల్కి రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంది అనేది జనరల్ ఎగ్జామినేషన్, మనం ఫిజికల్ ఎగ్జామినేషన్లో చూస్తాం. అసలు ఎలా ఉంది, ఎంత ఇబ్బంది ఏమన్నా ఉందా, సర్జికల్ కాంప్లికేషన్స్ లైక్ వారికోసీల్స్, హైడ్రోసీలు, లేకపోతే హెర్నియాలు, ఫీమోసిస్, బెలనైటిస్ ఇలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఒకసారి ఫిజికల్గా మనం డైరెక్ట్గా చూడాల్సి వస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే మనం ల్యాబ్. ఈ ల్యాబ్ ఎందుకు చేస్తాం? యూజువలీ మనం పురుషతత్వానికి సంబంధించిన హార్మోన్స్ ఎలాగున్నాయి అంటే టెస్టోస్టెరాన్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, ఎల్ఎస్హెచ్, ఎఫ్ఎస్హెచ్ ఇవన్నీ మగతత్వానికి సంబంధించిన హార్మోన్స్ అతనిలో ఎలాగున్నాయని సింపుల్ బ్లడ్ టెస్ట్లు, ఈవెన్ థైరాయిడ్ లోపాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే లైక్ వైటల్స్ పరీక్షించాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ పల్స్, బీపీ ఇవన్నీ ఎలాగున్నాయని చూసుకొని ల్యాబ్ టెస్ట్లు చేసేసుకొని మనము ట్రీట్మెంట్, వాళ్ళకి ప్రోగ్రెస్ ఎలాగుంటుంది అనేది చూస్తాం. యూజువలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి నేను స్పెసిఫిక్గా మన సెంటర్లో ఇచ్చేది ఏంటంటే షాక్ వేవ్ థెరపీ. ఇవన్నీ మనకు సూట్ అయ్యి వాళ్ళు షాక్ వేవ్ థెరపీకి సూట్ అవుతున్నాయి అంటే మనము ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. సో దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ ద్వారా కొత్త రణాలను ఏర్పాటు చేసి ప్రిపేర్ అవి వాళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి మనము విముక్తి కలిగేటట్టు, వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, ఒకవేళ ఎర్లీగా మ్యారేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది కలిగి వాళ్ళు నాకు ఇబ్బంది అవుతుంది, నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచలేకుంటున్నాను అనేటివి చాలా క్వశ్చనియర్ ఉంటుంది వాళ్ళలో. యూజువలీ మధ్యలో రెగ్యులర్ క్వశ్చనియర్ నేను మీకు చెప్పాను, ఈ క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఎలాగున్నాయి, ఎప్పుడైనా ముందు ఎరెక్షన్స్ అయినాయా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డయాగ్నోస్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రిలిమినరీ అంటే ఈ ల్యాబ్ టెస్టులు రాకలేక ముందు కూడా వాళ్ళకి ప్రిలిమినరీగా ఏముంది అని మనం చెప్పుకొని వాళ్ళకి చెప్పచ్చు. సో ఇదంతా చూసుకునేసి మీరు దీన్ని యూజ్ చేసుకొనేసి మీ సెక్షువల్ అబ్నార్మాలిటీస్ని, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని కరెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.